పేర్ని నాని గుడివాడ వెళ్తే కొడతారని హౌస్ అరెస్ట్ డ్రామా చేశారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుడివాడ వెళ్లే దమ్ము ధైర్యం లేక ఇంట్లో కూర్చొని హౌస్ అరెస్ట్ చేశారని చెప్పుకుంటున్నారని, సాక్షాత్తు జిల్లా ఎస్పీనే తాము హౌస్ అరెస్ట్ చేయలేదని చెప్పారని తెలిపారు. గుడివాడలో జడ్పీ చైర్మన్ హారిక, రాము దంపతులు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని, గతంలో జరిగిన జడ్పీ సమావేశంలో కూడా చైర్మన్ ఇదే విధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. తప్పు చేసిందే కాకుండా బీసీ కార్డు తెరపైకి తెస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని రావణకాష్టంగా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇవాళ వాళ్ళ కుట్రలు ఏ రకంగా ఉన్నాయి, ఈరోజు ఏ రకంగా రాక్షస మూకలని రాక్షస ఆలోచనలు వస్తాయనే దానికి మరి నిన్న పేర్ని నాని గారు మాట్లాడినటువంటి మాటలే ఒక నిదర్శనం. ఇవాళ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, ఇవాళ వాళ్ళ కుట్రలు, ఎందుకంటే ఆ నాయకుడే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడైనటువంటి ఒక వృద్ధుడిని కారుతో తొక్కించి చంపేసి రప్ప అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆ నాయకుడే ఆ రకంగా ప్రవర్తన చేస్తా ఉంటే, ఇవాళ కింద ఉన్నటువంటి నాయకులు మనం చూసాం పామరు సభలో ఇదే ఒక బియ్యం దొంగ పేర్ని నాని కన్ను కొడితే వేసేయాలంట, కన్ను కొట్టి వేసేసి పొద్దున్నే వెళ్ళి పరామర్శించాలంట. అసలు ఏంటి, ఎక్కడ పోతా ఉంది రాష్ట్రం, ఏమైపోతా